శ్రీకృష్ణుడిని పరిపూర్ణ అవతారుడు అని ఎందుకంటారో తెలుసా? ఆ మాధవుడికి ఉన్న 16 కళల వలన ఆయనను పూర్ణ అవతారం అని అంటారు. ఇంతకీ ఆ 16 కళలు ఏంటి అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. క్షమించడం. ఎన్ని తప్పులు అవమానాలు చేసినా నీ హద్దుల్లో ఉన్నంత వరకు క్షమిస్తూనే ఉంటాడు. న్యాయంగానే ముందుకు వెళతాడు. నిరూపేక్ష, పక్షపాతం లేకుండా ఉంటాడు. నిరాసక్త, దేనిపైన ఆసక్తి లేకుండా ఉంటాడు. తపస్సు అనేది దైవిక బలంలోనే గొప్ప కళ. అపరాజయ, ఎవరూ ఓడించలేని కళ. దానశీల, ఎవరికైనా సరే దానం చేసే గుణం కలవాడు. సౌందర్యమయ, శ్రీకృష్ణుడు ఎంతటి అందగాడో నేను చెప్పనవసరం లేదు. నృత్యజ్ఞ, నాట్యంలోనే నటరాజు. సంగీతజ్ఞ, ఆయన గానం వింటుంటేనే పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. నీతివాది, నీతికి నిజాయితీకి ప్రతిరూపం. సత్యవాది, ఏది చెప్పినా ఎలా చెప్పినా నిజం మాత్రమే చెప్తాడు. సర్వజ్ఞత, శాస్త్రాలు అన్నింటిలోనూ కూడా పూర్తి జ్ఞానం ఉన్నవాడు. సర్వనియంత, సర్వాన్ని ముల్లోకాలను నియంత్రణ చేయగలిగినవాడు. ఇంకా దయ, కరుణ, ధైర్యం, సహనం, ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో కళల్లో సంపూర్ణంగా ఉండడం వల్లనే శ్రీకృష్ణుడు ఆయుధం పట్టకుండానే అధర్మాన్ని అంతం చేయగలిగాడు. జై శ్రీకృష్ణ. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి.